సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హలో అండి. చాలా మంది స్టూడెంట్స్ మ్యాథ్స్ బేసిక్స్ అంటే టెన్షన్ పడుతూ ఉంటారు, అవునా? సో మ్యాథ్స్ బేసిక్స్ ప్రాపర్గా ఎలా చేయాలో తెలియక క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చాలా మంది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసం మ్యాథ్స్ బేసిక్స్ చాలా సింపుల్గా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. జస్ట్ మనం ఓన్లీ 2 నెంబర్స్ తీసుకుందాం, ఓకే? సో క్లియర్గా చూడండి, నేను ఇక్కడ 2, 4 అనే ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఫస్ట్ సింపుల్గా చూడండి, బేసిక్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క ఆపరేషన్స్ ఎలా చేయాలి అనేది. 2, 4 అనే 2 నెంబర్స్ని తీసుకుని వీటి మధ్య ఓన్లీ అడిషన్ సబ్ట్రాక్షన్కి సంబంధించి డిఫరెంట్గా నేను సైన్స్ చేంజ్ అవుతున్నాను. ఎలా చేంజ్ అవుతుందో చూడండి. 2 + 4 అయితే ఏమవుతుంది, 2 - 4 అయితే ఏమవుతుంది, -2 + 4 అయితే ఏమవుతుంది, -2 - 4 అయితే ఏమవుతుంది. సో క్లియర్గా చూడండి, -4 + 2, ఓకే? సో క్లియర్గా చూడండి, నెంబర్స్ సేమే, అవునా? ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాను. వాటి మధ్యలో జస్ట్ నేను సైన్స్ని ప్లేసెస్ చేంజ్ చేస్తున్నాను, అవునా? మనకి ఏ వాల్యూ ఎలా వస్తుందో క్లియర్గా చూద్దాం. 2 + 4 అంటే ఏంటి, మనకి 6. 2 - 4 అంటే -2. -2 + 4 అంటే మనకి 2, ఓకే? సో -2 - 4 అంటే -6. దిస్ ఈస్ -2. క్లియర్గా చూడండి, ఇక్కడ మనకి 2 నెంబర్స్ అనేవి సేమ్ ఉన్నాయి. 2 - 4 అన్నా -4 + 2 అన్నా రెండు సేమే. క్లియర్గా చూడండి, మన ప్లేసెస్ చూస్తే ఇక్కడ 4కి ముందు నెగిటివ్ సైన్ ఉంది, ఇక్కడ కూడా 4కి ముందు నెగిటివ్ సైన్ ఉంది. జస్ట్ నేను ప్లేసెస్ అనేది ఇంటర్చేంజ్ చేసి రాశాను, అవునా? సో ఈ రకంగా 2 నెంబర్స్ని తీసుకొని సైన్స్ని చేంజ్ చేసి మనకు వాల్యూస్ ఎలా వస్తాయో క్లియర్గా చూద్దాం, అవునా? ఓన్లీ ప్లస్ మైనసే కాకుండా మల్టిప్లికేషన్ డివిజన్స్ చేస్తే కూడా సో వాల్యూస్ ఎలా వస్తాయో క్లియర్గా చూద్దాం. ఓన్లీ 2కి 4కి మాత్రమే, ఓకే? సో ఫస్ట్ నేను 2, 4 తీసుకుంటున్నాను, అవునా? సో 2 × 4 అయితే నా ఆన్సర్ ఏంటి, -2 × 4 అయితే నా ఆన్సర్ ఏంటి, ఓకే? సో క్లియర్గా చూడండి, -2 × -4 అయితే మనకు వచ్చే వాల్యూ ఏంటి. నెక్స్ట్ సో ఇది +2 × -4 అయితే మనకు వచ్చే వాల్యూ ఏంటి. క్లియర్గా చూడండి, 2 4s ఎంత మనకి 8 కదా, 2 4s 8. సో ఇది మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి -8, మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి సో +8 కన్నా జస్ట్ 8 అన్నా ఒకటే, జస్ట్ 8 అని రాయొచ్చు, ఓకే? సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, -8, అవునా? సో వీటికి మనం డివిజన్ చేసాం, అవునా? 2కి 4కి మనం డివిజన్ చేసే వచ్చే వాల్యూస్ ఏంటో క్లియర్గా చూడండి. సపోజ్ చూడండి, 2/4 అయితే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, 2/-4, -2/4, -2/-4. ఇలా చూడండి, సేమ్ నెంబర్స్ని డివిజన్ చేసినప్పుడు నాకు సేమ్ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ 1/2నే వస్తుంది అన్నిట్లో, అవునా? 1/2. కాకపోతే మనకి ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటి, సైన్, అవునా? సో దేనికి ప్లస్ వస్తుందో దేనికి మైనస్ వస్తుందో చూడండి. ఇక్కడ ఏమీ లేదు, రెండింటికి ప్లస్ కాబట్టి +1/2 అనేది మనకు ఆన్సర్. ఇక్కడ +/- అంటే మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, -1/2. ఇక్కడ చూడండి, -/+ అంటే మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఏంటి, -1/2. -/- అంటే మనకు వచ్చేది ప్లస్, అవునా? సో ఈ రకంగా మనకి క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకా మ్యాథ్స్కి బేసిక్స్ ఇంకా బాగా మనం ఎలా సాల్వ్ చేయాలనేది క్లియర్గా చూడండి. ఇప్పటి వరకు మనం చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది జస్ట్ 2 అలాగే 4 అనే ఈ 2 నెంబర్స్ని తీసుకొని చేసాం కదా. ఇప్పుడు నేనేంటి, ఒకవేళ ఒకటి 1/2 ఉంది, ఇంకొకటి జస్ట్ 4 ఉంది అనుకుందాం, అవునా? సో ఇలా ఉన్నప్పుడు మనం ఎలా చేస్తాం, లేదు అంటే 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, 1/2, 1/4 ఉన్నాయి. ఫస్ట్ 2, 4 ఉన్నప్పుడు ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు 1/2, 1/4 ఉన్నప్పుడు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎలా చేయాలో చూద్దాం. అడిషన్ ఉన్నప్పుడు నా వాల్యూ ఏంటి, ఓకే? సబ్ట్రాక్షన్ ఉంటే వాల్యూ ఏంటి, ఓకే? మల్టిప్లికేషన్ ఉంటే వాల్యూ ఏమవుతుంది, డివిజన్ 1/2/1/4 ఇలా ఉన్నప్పుడు వాల్యూస్ ఏమవుతాయో ఒకసారి క్లియర్గా చూద్దాం, ఓకే? సో క్లియర్గా చూడండి, రేషనల్ నెంబర్స్ మనకి నార్మల్గా ఎల్సిఎం అంటే తెలుసు, అవునా? లీస్ట్ కామన్ మల్టిపుల్ అని. కానీ ఈ ఎల్సిఎం ఎప్పుడు చేయాలో తెలిస్తే మనం ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటాం. ఎల్సిఎం అనేది ఓన్లీ రేషనల్ నెంబర్స్ మధ్యలో ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ సింబల్ ఉన్నప్పుడు మాత్రమే మనం చేస్తాం. ఓన్లీ ఫర్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, నాట్ ఫర్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి ఎల్సిఎం ఎక్కడ అప్లై చేయాలో తెలియక ఈ మల్టిప్లికేషన్, డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ కూడా వాళ్ళు ఎల్సిఎం అనేది అప్లై చేసి రాంగ్ ఆన్సర్స్ అనేది వాళ్ళు చేస్తారనమాట. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఎల్సిఎం ఎంత మనకి 2కి 4కి 4 కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఇది ఏమవుతుంది, 2 + 1/4 దట్ ఈక్వల్ టు 3/4 ఇస్ ద రైట్ ఆన్సర్, అవునా? ఇక్కడ కూడా సేమ్ ఫ్రాక్షన్, సేమ్ ఎల్సిఎం వస్తుంది. ఎల్సిఎం ఎంత మనకి 4, అవునా? వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 2 + 1 అయితే ఇక్కడ ఏమవుతుంది, 2 - 1, ఎందుకంటే మిడిల్లో మనకి మైనస్ సైన్ ఉంది కాబట్టి 2 - 1. 2 - 1 అంటే ఎంత, 1/4, ఓకే?
ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. మల్టిప్లికేషన్ అప్పుడు ఎలా చేస్తాం? డినామినేటర్లో ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేస్తాం, న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ మల్టిప్లై చేస్తాం. 1 1 ఎంత 1/4 2 8. ఇక్కడ చూడండి 2 రేషనల్ నెంబర్స్ డివైడ్ చేస్తే ఏమవుతుంది మనకి 1/2 ఇంటూ డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ లాగా చేంజ్ అవుతుంది. 1/4 కాస్త 4/1 లాగా మనకి రివర్స్ అవుతుంది అనమాట. 4/1 అన్న 4 అన్న ఒకటి. 2 1s 2 2s. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 2 is the right answer. ఓకే, మ్యాథ్స్ బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకా చూడండి మనకి మ్యాథ్స్ బేసిక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సపోజ్ చూడండి 2 ఇంటూ 3 ఇంటూ -5 ఇంటూ -1 ఉంది అనుకుందాం. అవునా, ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేయాలంటే నార్మల్ మల్టిప్లికేషన్ చేయండి. 2 3s ఎంత 6, 5 1s 5 కదా. అవునా, సో ఇలా కూడా కాదు, ఇంకొంచెం ఫాస్ట్గా నాకు ఆన్సర్ కావాలి అంటే 5 2s 10 కదా, 10 3s 30. 30 ఇంటూ 1 ఎలాగో 30 వస్తుంది. సో 5 ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో 5 ఇంటూ 4 కానీ 5 ఇంటూ 2 కానీ ఇలా చేయడం వల్ల మనకి తక్కువ టైంలో మనం క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. ఓకే, సో 5 2s ఎంత 10. అవునా, 10 3s 30. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్, కాబట్టి +30 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి. సో మనకేంటి ఇంకా మ్యాథ్స్ బేసిక్స్ మనకి ఎలాంటి టాపిక్స్ కవర్ అవుతాయి? పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ ఉంటాయి. అవునా, సో 2 power 0 ప్లస్ 2 power -1 ప్లస్ 2 power 2 ప్లస్ 3 power 0 ఉంది అనుకుందాం. సపోజ్ దీన్ని సింప్లిఫై చేయమన్నాడు. ఫస్ట్ నాకు పవర్ 0 అంటే ఏంటి, -1 అంటే ఏంటి, పవర్ 2 అంటే ఏంటి, పవర్ 0 అంటే మనం ఎలా రాయాలో తెలిస్తే క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం కదా. అవునా, 2 power 0 అంటే 1, ఎనీథింగ్ పవర్ 0 అనేది 1 ఎక్సెప్ట్ క్లియర్గా చూడండి బ్రాకెట్లో మనకు 0 ఉండొద్దు. ఇక్కడ 0 కాకుండా రిమైనింగ్ ఏ ఎలిమెంట్ ఉన్న పైన పవర్లో 0 ఉందంటే దాని వాల్యూ ఏంటి మనకి 1 అవుతుంది. ఓకే, 2 power -1 అంటే ఎలా రాస్తాం 1/2. ఓకే, ప్లస్ 2 square అంటే 4 ప్లస్ 3 power 0 అంటే 1. ఓకే, సో క్లియర్గా చూడండి ఫస్ట్ నార్మల్ అడిషన్ చేయండి. 4 + 1 1 + 4 + 1 ఎంత 6. ఓకే, 6 + 1/2 సింప్లిఫై చేసి 12 1s 12, 12 + 1 ఎంత 13/2. సో మీ అందరికీ కనుక ఈ సెషన్ నచ్చినట్టు తప్పకుండా మన సెషన్ లైక్ చేయండి. లైవ్ క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.